అందరికీ నమస్కారం. నా పేరు కేరళమ్మ. నా జీఎస్ వారి సభ్యురాలు. నేను వస్తానని అనుకోలేదు. నా పేరు వచ్చి కార్యక్రమం చాలా సంతోషిస్తాను. ఇలా మాట్లాడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అది మా భాషలో కూడా ఎన్ని మేము మాట్లాడి కూర్చొని మాట్లాడాలని బాబు ఈ గ్రామ వికాస సంస్థలో చేరడం నాకు ఎంతో సంతోషం ఉంది. కాకపోతే ఇక్కడికి రావడం ఎందువల్ల ఇక్కడికి వచ్చి నేర్చుకుంది ఏంటంటే ఏ సమస్యనైనా మనకి ఏ అధికారి చేయకపోయినా ఈ సమస్య మన జీవీఎస్ సభ్యుల్లో మన తెలుస్తుందని మనస్ఫూర్తిగా ఇక్కడ తెలుసుకున్నాను. ఏ సమస్యనైనా మా గ్రామ సమస్య కానీ, మా గ్రామ సమస్య కానీ, మా గిరిజన సమస్య కానీ ఈ సమితిలో నేను సబ్మిట్ చేస్తాను. దానికి పరిష్కారంగా ఇక్కడ ఏదైనా ప్రతిఫలం దక్కుతుందని నేను తెలుసుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఏ అధికారులు కూడా చేయని పని కూడా ఈ గ్రామ వికాస సమితిలో జరుగుతుందని నేను తెలుసుకున్నాను. మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇంతగా మనం ప్రోత్సహించి ఈ కమిటీలో మనం ఏర్పాటు చేసి ఇలా 6 మందిని ఏర్పాటు చేసిన భాస్కర్ సార్ గారిని మరియు డైరెక్టర్ గారిని మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఇలాగే మా సమస్యలు మీకు తెలియజేస్తూ ఉంటాము. ఈ సమస్యలని ప్రతిఫలంగా మీరు దయించి మా మధ్య మీరు జరిగించాలని కోరుకుంటున్నాను. ఈ సమస్యకు మా 6 మంది కాకుండా మా గ్రామస్తులు వచ్చి ఐకమత్యంగా పనిచేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అనేక రకమైన సమస్యలు ముందుంచడానికి దీనికి అనేక విషయాలు ఉన్నాయి. దీంట్లో చేరడం చాలా గర్వకారణం. ఇది ఎవరికి అరుదుగా దొరికే సమయం కాదు. ఇది ఇలా మనం నిలబడి ఇలా చేస్తున్నామంటే మనందరము ఐక్యతగా పనిచేయాలని ఈ గ్రామ వికాస సమితిలో ఏక భావంగా మనం గమనించాలా. ఈ సమయం ఇచ్చిన మన డైరెక్టర్ గారికి మరియు భాస్కర్ సార్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. సభను అలంకరించిన పెద్దలకు మరియు వారితోటి డాక్టర్ గారికి, మిగతా పేర్లు లేదు అన్న గారికి నమస్కారములు. అంటే మన గ్రామంలో ఇన్ని సమస్యలు ఈ విధంగా ఉన్నాయా, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, మనం ఏం చేయాలి, వాళ్ళు చెప్పిన పెద్దలు చెప్పిన సలహాల ప్రకారం ఈ సమస్యలను గ్రామ వికాసం మరియు వృద్ధిలో శిక్షణ కార్యక్రమం ద్వారా నేను పూర్తి అవగాహన తెలుసుకున్నాను. నేను తెలుసుకోవడమే కాకుండా ఆ గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, అయినా కానీ తలబడుతూ ఉంటారు. ఈ విషయానికి ఈ విధిని ఈ విధంగా చేసుకోవాలా, ఇది ఒకరితో జరిగే పని కాదు. మనందరూ కలిసి చర్చించుకొని ద్వారా కాకుండా ఫాలో అవుతుంది. మన వల్ల కాకపోతే మన గ్రామాల ద్వారానో, మన పెద్దల ద్వారానో, ఇంకా వేరే అధికారుల ద్వారానో ఇట్లా చేసుకోవాలా, ఇట్లా సలహాలు పాటించాలా, ఇట్లా తీసుకుంటేనే మనం ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతాం అని ముఖ్యంగా పెద్దల ద్వారా తెలుసుకున్నాం. ఈ శిక్షణ సమితి ద్వారా నమస్కారం సార్. నా పేరు శ్రీలక్ష్మి. నేను సిద్ధవరం నుంచి వచ్చాను. నేను ఈ జీవీఎస్ కమిటీలో న్యూ మెంబర్గా జాయిన్ అయ్యాను సార్. నాకు దీని ద్వారా తెలుసుకుంది ఏంటంటే మన ఊరి సమస్యలు అనేవి మనమే తీర్చుకోగలము, మనమే ధైర్యంగా నిలబడుకోగలము, ఒకరి మీద మనం ఆధారపడకూడదు అని ఈ సంస్థ స్థాపించారని నేను తెలుసుకున్న నిజం సార్. అది ఏదైనా ఒక ఆధార్ కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక ఇల్లు కానీ, ఏ సమస్యనైనా ఒకరి మీద మనం ఆధారపడకుండా మనకు ప్రభుత్వం ఇచ్చిన కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి మాట్లాడి చేయగలగాలి ఒక ఎస్టీలో ఉన్నవాళ్ళు అని ఈ సంస్థ స్థాపించారని నాకు అర్థమైంది సార్. ఇంకొక విషయం ఏంటంటే మనము ఒక హీరో అని, ఒక దేవుడని ఎవరిని అంటామంటే ఒక సినిమా చూసి హీరో అని వాటి చప్పట్లు కొట్టడం కదా సార్. మనం కులం అనేది కింద పడిపోకుండా దాన్ని పైకి తీసుకురావాలి. ఇలాంటి ఎస్టీలో పుట్టిన వాళ్ళు దేనికి తక్కువ కాదు, వీళ్ళు కూడా సమర్థులే, అన్నిటికీ వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వాలి, అన్నింటిలోనూ అన్ని రంగాల్లోనూ ఉండాలి అనే సంకల్పం మీరు చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నుంచి ఈ విషయం చెప్పాలని మీకు చాలా ఆసక్తిగా ఉంది సార్. నేను నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఒక రెడ్డి కింద వెళ్ళి పనిచేసి
ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని తీర్చలేడు. కానీ ఇంతమంది ఎస్టీలని మీరు కమిటీ మెంబర్లుగా జాయిన్ చేయించి మీ దగ్గర వర్క్ చేస్తున్నటువంటి భారతదేశం గ్రామాలు చేశారండి. వీళ్ళందరినీ ప్రోత్సహించుకోండి. ఎస్టీ అనేది కింద పడిపోకూడదు, పైకి లేవాలి, వీళ్ళు కూడా అన్నింటిలోనే సమర్థులు అని వీళ్ళు సమర్థులు చేయాలనని మీ సంకల్పం. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇలా ఆలోచించారు ఎవ్వరూ లేదు సార్. మీరు 25 సంవత్సరాలుగా నాకు పొద్దున విన్నాను సార్. మీరు 25 సంవత్సరాలుగా మీరు ఇంత ఎస్టీ వాళ్ళ కోసం ఇంత సహాయం చేస్తున్నారంటే అసలు మాటలో చెప్పలేదు సార్. నేను ఎక్కడా చూడలేదు సార్. మా స్కూల్ టైంలో కానీ ఏ విషయం లేదు, ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అంతే సార్. ఎస్టీ కోసం ఇంతగా తాపత్రయపడే మనిషిని మిమ్మల్ని చూస్తున్నాను. మీతో పాటు చేసే వీళ్ళందరికీ సార్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమిటీ మెంబర్గా మనల్ని ఎంచుకోవడానికి గల కారణము మనం గ్రామం డెవలప్ చేసుకోవడానికి. కాబట్టి మన ఇంటి సమస్యలు ఎలా అయితే మనం పరిష్కరించుకోగలమో, అంటే మన ఇంటి సమస్యలు మన అమ్మ నాన్న అక్క అందరికీ చెప్తాం కదా, అలాంటిది మన ఊరి సమస్యలు కూడా మన ఇంటి సమస్యగా తీసుకొని మన గ్రామాలని మనమే అభివృద్ధి చేసుకోవాలి అనే సంకల్పానికి నేను ప్రాధాన్యత ఇస్తాను సార్. దీంట్లో సభ్యురాలుగా నేను చేరినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. నాకు థ్యాంక్ యూ సార్. సార్ మేము జిఎస్ కంపెనీ నుంచి జరుగుమని గ్రామం తరఫున వచ్చాము. ఉదయం నుంచి మీరు తీర్చిస్తుంటే ఏదోలా అనిపించింది, కానీ మైక్లో మాట్లాడాలన్నా కూడా చాలా భయంగా ఉంది మా గ్రూప్లో సభ్యులందరికీ. నేను ఒక్కదానే మాట్లాడుతున్నాను, కానీ నేను కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజే ఫస్ట్ టైం మాట్లాడటం. మాకు ఇంత ధైర్యం ఇచ్చి మీరు ఇలా ముందుకు తీసుకెళ్తుంటే మేము ఇంకా ధైర్యవంతులు అవుతాం సార్. ఇలాగే రామానుజన్ సార్ మాకు వచ్చి కొంచెం ఇలాంటి టీచర్లు ఇచ్చి మీరు ఇలాగే ధైర్యంగా ఉండాలి, వెనకబాటుతనం అనేది మీలో లేకుండా ఉంటే మీరే ఫస్ట్ ఉంటారు, ఎలా లేనందుకే మీరందరూ వెనకున్నారు. యానాదులు అంటే మీకు ఎప్పుడైనా చిన్న చూపే, ముందు చూపు లేదు. ఎందుకంటే మీరు ఇలాగే మాకు ప్రతి విషయం భయం 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 అంటాం, కానీ ఏదైనా అవసరం అయితే మన భయం మనకు పోవాలంటే మనం అవసరం కోసం ఎక్కడికైనా వెళ్ళి అడిగితేనే కదా సార్ మన అవసరాలు తీరుతాయి. అలా తీర్చుకోలేక మన ఇంట్లోనే కూర్చొని నాకు వాళ్ళ దగ్గరికి వెళ్తే భయం, వీళ్ళ దగ్గరికి వెళ్తే భయం అని భయమే మనం పోగొట్టుకోవాలి. ఈరోజు మీకు చెప్పిన విషయాలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా భయపడకూడదు. భయం అనేది పక్కన పెట్టాలి. మనం ఎంత ముందుకెళ్తే మనం అలాగే ముందుకు వెళ్తాం. ఇంకొకటి, గ్రామంలో ఒక లీడర్గా ఉండాలంటే చాలా సమస్యలు. ఈమె వచ్చేసింది, ఈమె చేస్తుంది, మొత్తం పనులు అందరూ అయిపోయారు. అది మీరు ఉదాహరణకి ఉదయం చెప్పారు, కానీ నాకు అలాంటి ఉద్దేశం లేదు. కానీ నాకు సంబంధించినట్టుగా నేను చేయాలనుకున్నట్టు ఈ గ్రామ వికాస సమితి తరఫున చేస్తా. వాళ్ళు ఎలాగైనా అనుకోనివ్వండి సార్, నేను చేసింది లేదు చేస్తుంది అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోండి. నేను లీడర్గా చేయాల్సింది నా పని నేను చేస్తా. తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేయించుకున్న తర్వాత వాళ్ళకి నమ్మకం కుదిరితే దాన్ని బట్టి వాళ్ళు ఈ అమ్మాయి వచ్చింది తర్వాత మనకి జరిగాయి అని వాళ్ళు నమ్మితే చాలు. అంతేగాని మనం ఏదో లీడర్లు అయిపోదాం, సార్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళు సెకండ్లు తీసుకున్నాం, ఫోటో తీసుకున్నాం అని ఉద్దేశించి మాత్రం లేదు సార్. ఎందుకంటే ఈ భయం పోవాలి. మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు సార్ వచ్చారు మండలం నుంచి, ఆ సార్ దగ్గరికి రేపు అద్దీ తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి? భయం ఉంటే ఆ సార్ దగ్గర ఎక్కిస్తాం సార్. మీరు మీ సమస్య మీరే చెప్పుకుంటారు చెప్పారు సార్. భయం ఉంటే మా సమస్య నేను ఎలా చెప్పుకుంటాను సార్. అందుకని ఈరోజు మీరు ఇచ్చిన తీర్పులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి భయం పోవాలి, తర్వాత మన గ్రామ అభివృద్ధి మన చేతిలోనే ఉంది. మనం భయపడి వెనకడిగేస్తే ఇంకా మనం ఎప్పుడు వెనకే, మన గ్రామం వెనకే అని నాకు అనిపించింది సార్. అందుకని మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా రామాంజనేయులు సారు, రవి సారు, భాస్కర్ సారు మా ఊరికి వస్తారు, బాగా మాట్లాడతారు, బాగా తీపిస్తారు. ఇలాంటి మీటింగ్లు ఉంటాయి, భయపడద్దు, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు సార్. నమస్తే సార్. మీకు ఈ సమాచారాన్ని అందించిన మాకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇంతవరకు ఏఆర్డి సంస్థ చేసిన పని ఒక ఎత్తు అయితే, అంతకుముందు మేము ఏంటంటే మీ పిల్లలు తీసుకెళ్ళి బయటలు చేర్చడం, వాళ్ళ పుస్తకాలు ఇప్పించడం, ఫీజులు కట్టడం, వాళ్ళకి ఏంటంటే బట్టలు ఇప్పించడం, ఇలాంటివి చేశాం. కొన్ని వేల మంది, 6,754 మంది పిల్లలు చేశారు.
కొన్ని వందల మందికి ఇల్లు కట్టించావు, కొన్ని వేల మందికి భూములు ఇప్పించావు, కొన్ని వందల మందిని వెచ్చాకి నుంచి విడుదల చేయించావు. అలాగే అనేక సమస్యల మీద పోరాటాలు చేయడం, నాయకులు తయారు చేయడం, పొదుపు సంఘాలు చేయడం, ఇలాంటి ఎన్నో చేశాం. కానీ ఇప్పుడు చేయబోతున్న కార్యక్రమం మాత్రం ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే అంతకుముందు మేము మా సిబ్బంది మీతో కలిసి పనిచేస్తూ చేస్తూ వచ్చాం. అప్పటికిప్పుడు తేడా ఏంటంటే ఇప్పుడు మీ సమస్యలు మీరే చేసుకునే విధంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ శక్తిని మీరు తెలుసుకొని ఎస్ మేము చేయగలం, మాకు ధైర్యం ఉంది అని చేసుకునేదానికి ఈ గ్రామ వికాస సమితులు ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఒక్కొక్క సమితి 6 మంది ఉంటున్నారు. మేము ఇప్పుడు 240 గ్రామాల్లో పనిచేస్తున్నాం. 240 గ్రామాల్లో 246 మంది. ఆ 6 మంది ఒక్కొక్క 50 కుటుంబాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క 50 కుటుంబాల గురించి కనుక పనిచేస్తే ఈ జిల్లాలో యానాదుల యొక్క జీవన స్థితిగతులు మారిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. యానాదుల శక్తిని, మన శక్తిని మనమే తెలుసుకొని ఈరోజు నాకు చాలా సంతోషం. పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ఇన్ని సంవత్సరాలు అంటే ఆయన అందరికీ చెప్తాడు పాపం, బషీర్ చేసిన దాంట్లో నేను ఒక 10% కూడా చేయలేదు అని ఆయన పబ్లిక్గా చెప్తాడు. కానీ ఆయన చాలా చేశాడు, మహానుభావుడు ఆయన. అయితే ఆయన స్వయంగా చెప్తాడు, మనం ఇంతవరకు కాంట్రాక్ట్ పని చేసామయ్యా, ఎవరో మనం డబ్బులు తీసుకొచ్చి ఇస్తే జనాలకు అందించాము, అది కాదు చేయాల్సింది. వాళ్ళ శక్తిని బలోపేతం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు పోరాటం చేసి, ఇప్పుడు ఉదాహరణకి చెరువులు సొసైటీలు చేశాము. ఈ సొసైటీలు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు నడుపుకునేటట్టు ఉండాలి, వాళ్ళ జీవనోపాధులు వాళ్ళే చేసేటట్టు ఉండాలి. ఈ ఆలోచనతో 3 ఏళ్ళు పనిచేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి 30 గ్రామాల్లో ఈ పని మొదలు పెడుతున్నాం. క్రమేణా దాన్ని మేము పనిచేసే అన్ని గ్రామాల్లో కూడా ఈ గ్రామ వికాస సమితుల యొక్క కాన్సెప్ట్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. మిమ్మల్ని అందరినీ చూస్తే మొదటి రోజే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక మిక్సర్ గ్రూప్ ఉన్నారు, చదువుకున్నోడు, ఆ తర్వాత చదువు రాకపోయినా బాగా జనాల కోసం పనిచేయాలనేటువంటి ఉద్దేశం కలిగిన వాడు. నిజంగా మీరు ఈరోజు పాల్గొన్నటువంటి, నేను ఏం చెప్పాను తర్వాత సంగతి కానీ, నాకు తెలిసిన కొండ గుర్తు ఏంటంటే అయ్యోరు చదువు చెప్తే పిల్లోడు చదువు రాదు కదా. అంటే నా ఉద్దేశంలో పిల్లోడికి చదువు రాలేదంటే అయ్యోరు సరిగ్గా చెప్పలేదు. కాబట్టి నాకు ఈ ప్రజెంటేషన్ చూస్తే నేను ఈరోజు ఏదో నా ముగ్గురు మంచిగా చెప్పాడన్న సంతోషం నాకు కలిగింది. నిజంగా మీరు ఈరోజు గ్రామ సమస్యల గురించి మీరు ఇక్కడ నిలబడి ప్రజెంట్ చేస్తుంటారు. ఉదయాన్నే రాగానే నాకు అనిపించింది, మీరు నోరు తెరిచి మాట్లాడేటట్టు లేదు, వీళ్ళే గ్రామ వికాస సభ్యులు అవుతారు, వీళ్ళు ఏం చేయగలుగుతారని నిజంగా నాకు అనిపించింది. కానీ తర్వాత మీరు పాల్గొన్న ఇది చర్చలు కానీ అదేవిధంగా మీరు చేసినటువంటి ప్రజెంటేషన్ నిజంగా ఇప్పుడు రవి కానీ భాస్కర్ కానీ సేన కానీ వీళ్ళు నాతో పాటు సుమారుగా 20 ఏళ్ళ పైన ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ మంచి అనుభవం ఉంది మన యానాదులతో ఎలా పనిచేయాలి. కాబట్టి చాలా సంతోషం ఉంది మీరందరూ ఇక్కడికి వచ్చి. ఇలాగే ఇంకా ప్రతి మంగళవారం ఇక్కడే ఇంకొక 5 గ్రామాలకు వస్తారు, మళ్ళీ 5 గ్రామాలకు వస్తారు. అలాగే ఇలాగ వీడియో గారు చెప్పారు కదా, అట్లా వస్తారు. దాని తర్వాత దీన్ని అలాగే మన యానాదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో
వాళ్ళందరినీ కూడా ఈ విధంగా నాయకులు తయారు చేసి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మన యొక్క స్వార్థాన్ని కొంచెం తగ్గించుకుంటే మనం, నేను, నా కుటుంబం దీన్ని కాస్త తగ్గించుకుంటే పనుల కోసం, ఇతరుల కోసం కూడా మన జీవితాన్ని కాదు చేయాలి. అందుకే శ్రీశ్రీ గారు చెప్పారు, పనుల కోసం పాటుపడి నరుని బ్రతుకు ఎందుకని. పనుల కోసం పని చేయకపోతే మనిషి బ్రతుకు ఎందుకు వృధా. కాబట్టి ఈ సమాజంలో, ఈ ప్రాంతంలో ఎవరైనా అక్కడున్న ఉన్నారు అని అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను మన యాభై. అందరికంటే మంచోడు ఎవరంటే నేను ఖచ్చితంగా చెప్తాను యాభై. నిజంగా మీకు కలిసి పనిచేయడం, నేను పనిచేయడం మీ అదృష్టం కాదు, మీతో పనిచేయడం నా అదృష్టం. నేను 25 ఏళ్ళు పనిచేశాను కాదు, 25 ఏళ్ళు నా జీవితంలో నేను తృప్తిని అనుభవించాను. యానాదులు పనిచేసి తృప్తిని అనుభవించాను. నేను శ్రమ అనుకోవట్లేదు. కాబట్టి నా నమ్మకం ఉంది, ఖచ్చితంగా యానాదుల జీవితంలో మార్పు వస్తుంది. మనం ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో మీరందరూ కూడా కలిసి పనిచేసిన పని మాత్రం ఎక్కడికి పోదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఇంకేమైనా ఉన్నాయా? మళ్ళా మనం ఇంకొక ట్రైనింగ్ ప్రోగ్రాంలో